పాత నోట్లతో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే అవకాశాన్ని కల్పించింది జీహెచ్ఎంసీ. ఇందుకోసం మీ సేవా సెంటర్లు, జీహెచ్ఎంసీలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. జీవో నంబర్ 92కు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్లను కూడా పాత నోట్లతో చెల్లించవచ్చన్నారు. పాత బకాయిలతో పాటు ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన చెల్లింపునకు మాత్రమే పాత నోట్లు తీసుకుంటామన్నారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఈ విషయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి దశాబ్దాల సంవత్సరాల నుంచి ఏదైతే అర్బన్లో ఉన్న వెకెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా మరి ఇంపోజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మరి చాలా ప్లేసులలో కట్టకుండా పెండింగ్గా బకాయిగా ఉండడం జరిగింది. ఈ వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఏదైతే ఉందో పెండింగ్ ఉన్న ట్యాక్స్ని కూడా మరి రేపు అర్ధరాత్రి వరకు ఇచ్చిన ఎగ్జామ్షన్లో భాగంగా మరి అందరికీ ఈ వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఇలా పే చేసుకోవడానికి కూడా మరొక గొప్ప సదవకాశంగా మరి భావించి దాన్ని కూడా పే చేస్తే మరి అలా జిహెచ్ఎంసీ పరిధిలో మరి యాక్సెప్ట్ చేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నగర ప్రజలకు మరి ఇతర ప్లేసుల్లో ఈ వెకెంట్ ట్యాక్స్ ఎక్కడైతే వేసారో దానికి కూడా వర్తిస్తుందని మరి గౌరవ మంత్రి గారు చెప్పారు. కాబట్టి ఈ వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అన్యూజ్గా ఉన్న ల్యాండ్ ఎక్కడ ఉపయోగపడకుండా మరి ప్లాట్లు మరి నగరంలో ఉన్న ఈ వెకెంట్ ల్యాండ్ అన్నిటికీ కూడా ట్యాక్స్ ఈ సందర్భంగా యూజ్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి. రేపు ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు హైదరాబాద్లో నగరంలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లో, సిటిజన్ సర్వీస్ సెంటర్స్లో, ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి అన్ని 30 సర్కిళ్లలో కూడా మేము ఓపెన్ చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి కౌంటర్లలో ఇది కట్టుకునేటువంటి అవకాశం ఉంది. అండ్ నగరవాసులందరూ కూడా ఎరియర్స్ అంటే గతం కొంతకాలం ఒక ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటివి కానీ, ఈ రోజు వరకు పే చేయాల్సినటువంటివి కానీ, ఈ సంవత్సరం ట్యాక్సెస్ కానీ, ఫీజు కానీ, పెనాల్టీతో సహా కట్టుకునేటువంటి అవకాశం భారత ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ పాత 500 రూపాయలు, 1000 రూపాయల నోట్స్ ఉపయోగించుకొని అందరూ సద్వినియోగం చేసుకోవాలని